మెయిన్లీ నేను ఎవరికైనా థ్యాంక్ఫుల్ కంప్లీట్లీ ఉన్నానంటే ఫస్ట్ మారుతి గారికి. పిలిచి అసలు కాల్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇది ఇది కంపల్సరీ చెప్పాలి ఈ పాయింట్ అనేది. యాక్చువల్లీ ఎలా అంటే ఫస్ట్ నన్ను శ్రీకాంత్ అన్న అతను ఎడిటర్, ఆయన శ్రీకాంత్ పట్నాయక్ అన్న. సో ఆయన మారుతి సార్ కాల్ చేస్తారు, మీకు రెడీగా ఉండండి అని కాల్ చేశారు. ఏమైంది ఏంటి అని అంటే అప్పుడు చెప్పారు, ఇలా నేను చెప్పాను మీ గురించి అనగానే, అవునా నా ఒకసారికి మన మారుతి సార్ అంటే నాకు అప్పటికే హైట్స్ లో ఉన్నారు, రాజసాబ్ చేస్తున్నారు, నేను యాక్చువల్లీ ప్రభాస్ ఫ్యాన్. సో హైట్స్ లో ఉన్నారు, మనలో మారుతి సార్ కాల్ చేయడం ఏంటి అని ఇంకా నేను డ్రీమ్ లోనే ఉన్నా. సో డ్రీమ్ లో ఉంటే ఒకసారికి మారుతి సార్ ఇలా వెంటనే మారుతి సార్ రమ్మంటున్నారు మిమ్మల్ని అని అన్నారు. అనగానే నేను వెంటనే రెడీ అయిపోయి ఇంకా టైం కోసం వెయిట్ చేస్తాను. ముందు రోజు నైట్ నిద్ర కూడా లేదు, పట్టదు ఆటోమేటిక్ గా మనకి. సో నేను వెయిటింగ్ లో ఉన్నాను, టైం అయింది, వెళ్ళిపోయి ఇంకా మారుతి కలిగి నాన్న ఎలా ఉన్నావు ఇది. అసలు నేను ఎలా ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళానంటే సార్ అలా ఉంటారు ఇలా ఉంటారు అనుకుని నేను ఎక్స్పెక్టేషన్ వెళ్ళా. అక్కడికి వెళ్తే అసలు కంప్లీట్లీ ఏం లేదు, నాన్న ఏంటన్నా ఏ సంగతి కూర్చో అని చెప్పి కాదు. ఒకసారికి నేను చూసిన వాళ్ళు ప్రెసెంట్ టర్మ్స్ లో అయితేనండి మారుతి సార్ అంత కూలు మంచి మనిషి ఎక్కడ చూడలేదండి. అసలు ఆయన నేను వెళ్ళాను, నాకు అసలు ఎప్పటి నుంచో పరిచయం ఉంది అన్న విధంగా ఆయనతో ర్యాపో బిల్డ్ అయింది. అసలు అవన్నీ నాన్న ఈ సినిమా ఈ ప్రాసెస్లో ఉంది, ఈ సినిమా నువ్వు చేయాలి, బాగా బాగా చేస్తే నీకు లైఫ్ మన దాంట్లోనే బాగుంటుంది ఇది అది అనగానే, సార్ 100% ప్రాణం పెట్టి చేస్తా సార్ అని చెప్పి అనగానే అలా స్టార్ట్ అయింది. సినిమా స్టార్ట్ అయిన కొన్ని రోజులకే సార్ వెంటనే నాన్న చాలా బాగా చేస్తున్నావు అని వెంటనే. సినిమా ఎండ్ వచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చింది. సినిమా ఎండ్కి వచ్చేసరికి సార్ ఆల్రెడీ చూస్తారు కదా రషెస్, చూడగానే వెంటనే నాన్న మా నెఫ్యూది సినిమా ఉంది అది నీకే అని చెప్పి వెంటనే అన్నారు. సో నాకు లైఫ్ లో ఇంకా ఆల్మోస్ట్ గాడ్ ఫాదర్ లాగా మారుతి సార్. ఇప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ లో ఇంకొక మూవీ ఉందండి సార్ ప్రొడక్షన్ లో. ఎక్సలెంట్. అంటే ఈ మూవీ ఫినిష్ అవ్వక ముందే మీకు ఈ మూవీ ఫినిష్ అవ్వక ప్రాజెక్ట్ ఇచ్చారండి వెంటనే. సో మీరు చాలా టాలెంటెడ్ గా హార్డ్ వర్క్ చేశారని మాకు కూడా అర్థమవుతుంది. ఈవెన్ అది బ్యూటీలో మేము చూసినప్పుడు ప్రతి ఫ్రేమ్ కూడా అంతే బ్యూటిఫుల్ గా కనిపించింది. అండ్ ఎక్సలెంట్ అసలు అది. అయితే సాయి కుమార్ గారు యాజ్ ఎ డిఓపి చెప్పండి, అంటే ఒక మూవీకి సంబంధించి డిఓపి పాత్ర అసలు ఎలా ఉంటుందంటారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు? కంప్లీట్గా లైక్ డైరెక్టర్ సెకండ్ డైరెక్టర్ అనే విధంగా చెప్పుకోవాలండి. ఎందుకంటే డైరెక్టర్ విజన్ ఏదైతే ఉందో అది మనం చూపించాలి. సో డైరెక్టర్ గారు ఏమనుకుంటారంటే లైక్ ఇది ఇలా ఉండాలి ఇది ఇలా ఉండాలి, సో దాన్ని మనం నిజం చేయాలంటే మనం ఆయన థాట్స్లోకి మనం వెళ్ళాలి. సో ఆ థాట్ కంప్లీట్గా అర్థం అవ్వాలంటే ఆయనతో పాటుగానే మనం ట్రావెల్ చేయాలి అండ్ ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. సినిమా నార్మల్గా ఒక ఫ్రేమ్ బ్యూటీ రావాలి అంటే అందులో చాలా ఎలిమెంట్స్ యాడ్ అవుతాయండి. కాస్ట్యూమ్స్ కలర్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ, లొకేషన్ కానీ, దాని తగ్గట్టు ప్రాపర్టీస్ కానీ, అండ్ మేకప్ కానీ. సో ఇవన్నీ బేస్డ్ ఆన్ లైటింగ్. సో ఇవన్నీ మనం లైటప్ చేసుకునే ముందు ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోవాలి. మేకప్ నుంచి బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్రేమ్లో కనిపించే ఎవ్రీ పిన్ కూడా మనమే సెటప్ చేసుకోవాలండి. సో నన్ను అడిగితే డైరెక్టర్ గారు ఒక విజన్ చెప్పి వెళ్ళిపోయినా సరే దాని మీద ఎక్కువ వర్క్ చేసేది డిఓపి అనే విధంగా నేను అనుకుంటున్నాను. అయితే లో బడ్జెట్ లేకపోతే బాగా వేల కోట్ల బడ్జెట్ వీటితో ఏమైనా సంబంధం ఉంటుందా అండి? కొంతవరకే ఉంటుందండి, ఉంటుంది డిఫరెన్స్ ఉంటుంది, 100% డిఫరెన్స్ ఉంటుంది. బట్ కొంతవరకే ఉంటుందండి. మన లైటింగ్లో కానీ కెమెరా యూజింగ్లో కానీ డిఫరెన్స్ ఉండదు. మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ ఉండే ఫేస్, బ్యాక్గ్రౌండ్, లొకేషన్, ఈ వీట్ అండ్ కలర్స్ ఆఫ్ కాస్ట్యూమ్, ఇవే డిఫరెన్స్. అండ్ ఎంత బాగా వాడుతున్నాం, ఎంత హ్యూజ్ ప్రాపర్టీస్ పెడుతున్నాం, ఎంత హ్యూజ్ లొకేషన్ వాడుతున్నాం అనే దాని మీద డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఓ లైటింగ్ అనేది అంటే చిన్న సినిమాకి కొన్ని లైట్స్ ఉంటాయి, పెద్ద సినిమాకి పెద్ద లైట్స్ ఉంటాయి. సో ఆ విధంగా డిఫరెన్స్ ఉంటుంది అంతే. అండ్